శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి పద్మా దాశరథి గారు రాసిన 'జీవన గమనం' అనే నవల 11వ భాగాన్ని వినబోతున్నాం. నివాస్ అనే అబ్బాయిని ప్రేమిస్తుంది సవిత. అతని నిజస్వరూపం తెలుసుకొని గోకుల్ వాళ్ళ అమ్మగారి సహాయంతో తన చదువుని పూర్తి చేసుకొని మంచి సంస్థలో ఉద్యోగం కూడా సంపాదించుకుంటుంది. ఇంకా సవిత పయనం ఎటువైపు అనేది ఇప్పుడు మనం విందాం. ముందు భాగాల లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. తప్పకుండా వినడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఈరోజు భాగంలోకి వెళ్ళిపోదాం. గోకుల్ అలా అపార్ట్మెంట్‌లో నన్ను దింపేసి తను కర్నూలు వెళ్ళడానికి బయలుదేరగానే నాకు ఒక్క నిమిషం పాటు అయోమయంగా అనిపించింది. మెల్లగా అడుగులు వేస్తూ హాల్‌లో ఉన్న సోఫాలో కూలబడ్డాను. రేపట్నుంచి నాకేదైనా సంతోషం కలిగినా, దుఃఖం కలిగినా ఎవరితో పంచుకోను? రేపటి నుంచి నేను మళ్ళీ నత్తగుల్లలాగా నా ఒంటరితనం అనే షెల్‌లో ముడుచుకొని ఉండాల్సిందేనా? నా ముందర ఉన్నది సాఫీగా ఉన్న తారు రోడ్డు కాదు. అనేక మలుపులతో కూడుకున్న కంకర రోడ్డు. నా కంటి కొలకులలో ఒక కన్నీటి చుక్క నిలిచింది. నేనీ ఆలోచనలతో సతమతమవుతూ ఉండగానే నా ఫోన్ మోగింది. చూస్తే గోకుల్ ఫోన్. నా మనసు ఉద్వేగమో, సంతోషమో తెలియని భావంతో నిండిపోయింది. ఫోన్ తీశాను. హలో అనాలని కూడా అనిపించలేదు. అటునుంచి గోకుల్ కూడా ఏమీ మాట్లాడలేదు. ఇద్దరం మౌనంగా, మౌన భాషలో మాట్లాడుకుంటూ ఆ మౌనాన్ని ఆస్వాదిస్తున్నాం. మౌనానికి ఎన్నో మాటలు మాట్లాడగలిగే శక్తి ఉంటుందని నాకిప్పుడే తెలిసింది. సవీ! గోకుల్ గొంతు ఆత్మీయంగా పిలిచింది. నాకు ఊ అని కూడా అనాలనిపించలేదు. సవీ! నేను హోటల్ రూమ్ చెక్‌ఔట్ చేసి కారెక్కాను. బహుశా నేను నీతో మాట్లాడబోయే ఆఖరి ఫోన్ ఇదేనేమో. ఇలా మాట్లాడుతున్న గోకుల్ మాటలు వినగానే నా గుండె గతుక్కుమంది. అయినా మౌనంగా వింటున్నాను. నేను మాటిమాటికి నీకు ఫోన్ చేయడం, నిన్ను మానసికంగా అలజడికి గురిచేసినట్టే అవుతుంది. అది నాకు ససేమిరా ఇష్టం లేదు. నీకు వీలైనప్పుడు, నువ్వు కోరుకున్నప్పుడు మా అమ్మతో మాట్లాడొచ్చు. అవసరమైతే మీ పేరెంట్స్ కర్నూలొస్తారు. నువ్వు కోరుకుంటే అందరితో వీడియో కాల్ కూడా చెయ్యొచ్చు. నేను ఒక్కడినే నీకు దూరంగా ఉంటాను. అలా ఎందుకు చేస్తున్నానో నీకు భవిష్యత్తులో తప్పకుండా చెప్తాను. నువ్వు ఎలాంటి దిగులు, సంకోచాలు పెట్టుకోకుండా ముందుకి అడుగులు వెయ్యి. చిన్నప్పుడు అమ్మానాన్నలు మన చెయ్యి పట్టి నడిపిస్తారు. నడకొచ్చాక మన అడుగులు మనమే వెయ్యాలి. ఆకాశంలో పక్షిలాగా రెక్కలు విప్పార్చుకొని స్వేచ్ఛగా ఎగురు. ప్రతి అంశాన్ని సునిశితంగా పరిశీలించు. మంచి చెడుల విచక్షణ ఉపయోగించు. అందరితో స్నేహంగా ఉండు. ఒంటరితనంతో కుంగిపోకు. ఈ ఒంటరితనం అనేది మనుషుల్లో ఒక మానసిక జాడ్యాన్ని కలగజేస్తుంది. ఒక రకమైన కుంగుబాటుని కలగజేస్తుంది. అన్నీ ఉన్న నువ్వు అలా ముడుచుకుపోయి ఉండవలసిన పని లేదు. అవసరం అంతకన్నా లేదు. నీ వెనకే నీడలా మేము, ముఖ్యంగా నేనుంటాను అంటూ మంద్రస్థాయిలో వినబడుతున్న అతని మాటలు నా మనసుని శాంతపరుస్తున్నాయి. మరో విషయం సవితా, నీ ఈ జీవనయానంలో నీకు ఎప్పుడైనా, ఎవరైనా తోడు నీడగా నిలిచే వ్యక్తి తారసపడితే, నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడితే, అతని సమక్షంలో నువ్వు నిర్భయంగా, హాయిగా ఉండగలను అనుకుంటే, నిస్సంకోచంగా, హాయిగా అతని చెయ్యి అందుకో. నీ భావి జీవితానికి పూలబాట వేసుకో. ఇక నేను ఉండనా మరి? అంటూ మృదువుగా నా పర్మిషన్ అడిగాడు. జాగ్రత్తగా వెళ్ళు గోకుల్ అని నా నోట్లోనుంచి కూడా అప్రయత్నంగా ఏకవచనమే వచ్చింది. బై సవి, విష్ యూ ఆల్ ద బెస్ట్ అంటున్న అతని ఫోన్ కట్టయింది. నా మనసంతా ప్రశాంతంగా మారింది. ఆలోచనలకి నిలకడ, స్థిరత్వం ఏర్పడింది. ఆ రాత్రికి బ్రెడ్ తినేశాను. నిద్రాదేవి నన్ను తన కౌగిట్లోకి ఆదరించింది. ఆ మర్నాడు పొద్దున్నే నిద్రలేచాను. చకచకా నా పనులు చేసుకుని రెడీ అయ్యాను. నా బ్యాగ్ భుజాన వేసుకుని ఆఫీస్‌కి బయలుదేరాను. నేను ఉంటున్న బిల్డింగ్ నుంచి మా ఆఫీస్ బిల్డింగ్ దాదాపు కిలోమీటర్ దూరంలో ఉంది. రోజూ నడిచి వెళ్ళాలనే నిర్ణయించుకున్నాను. నా భవిష్యత్తు వైపు నేను వేస్తున్న అడుగులు సూటిగా, స్థిరంగా పడుతున్నాయి. ఆత్మవిశ్వాసమే తోడుగా ఆఫీసులోకి అడుగుపెట్టాను. అప్పటికి ఇంకా ఎవరూ రాలేదు. నేను నేరుగా వెళ్ళి రెడ్డిగారి సీటు దగ్గర నిలబడ్డాను. ఆయన అప్పుడే వచ్చాడు. ఇంకా తన కంప్యూటర్ కూడా ఆన్ చేయలేదు. ఇంత పొద్దున్నే వచ్చిన నన్ను చూసి కొద్దిగా ఆశ్చర్యపోయినా చిరునవ్వు నవ్వాడు. నేను గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశాను. మార్నింగ్ సవిత, చాలా అర్లీగా వచ్చేశారే,
మన టీమంతా రావడానికి ఇంకొక అరగంట పడుతుంది. పదండి, ఈలోగా మీ సిస్టమ్ హ్యాండోవర్ చేస్తాను అంటూ అదే హాల్లో ఉన్న ఒక క్యూబికల్లో నా సీట్లో కూర్చోబెట్టాడు. నాకు శుభాకాంక్షలు చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మెల్లగా మా టీం చేసే పనులు, అందులో నాకు అప్పగించబడే బాధ్యతలను వివరిస్తున్నాడు. అతనికి చాలా ప్రతిభ, వర్క్ పట్ల చాలా కమాండ్ ఉందని నాకు అర్థమైంది. ఈరోజు నీ కెరియర్ బిగినింగ్ డే సవిత. రేపట్నుంచి కూడా ఇదే టైంకి వస్తావో లేదో చూడాలి మరి అన్నాడు నవ్వుతూ. సారీ సార్, ఇదే టైంకి రావడం కష్టం అని సిన్సియర్గా చెప్పాను. నేను కూడా అదే అనుకున్నాను. మొదటి రోజు ఎగ్జైట్మెంట్‌తో బాగా ఎర్లీగా వస్తారు. 2 రోజులకే రొటీన్‌గా ఫీలై కరెక్ట్ టైంకి వస్తే చాల్లే అనుకుంటారు. అఫ్‌కోర్స్ నేను అలా అనుకున్నవాణ్ణే అన్నాడు హాయిగా నవ్వేస్తూ. నేనన్నది అలా కాదు సార్. రేపట్నుంచి ఇదే టైంకి రాలేను. ఇంకా ముందు రాగలను అని నవ్వు దాచుకుంటూ అన్నాను. ఒక్క క్షణం తెల్లబోయి పకపకా నవ్వాడు రెడ్డి. వెరీ గుడ్ సవిత. గుడ్ స్పిరిట్. రేపట్నుంచి ఇంకా అర్లీగా రాగలిగితే నేను మీకు మరికొన్ని అదనపు బాధ్యతలను అప్పగించగలను. అది కూడా మీరు చెయ్యగలనంటేనే అన్నాడు కొద్దిగా నవ్వుతూ. నాలోని ఉత్సాహం నిద్రలేచింది. ష్యూర్ సార్, డెఫినెట్‌గా వస్తాను అన్నాను. ఈ సార్ అనే పిలుపులు ఇక్కడ సూట్ అవ్వవు సవిత. కాల్ మీ బై నేమ్. మిస్టర్ రెడ్డి ఈజ్ ఇనఫ్ అన్నాడు. అలా నేను నా ఉద్యోగాన్ని, పనిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాను. ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నాను. మా కంపెనీ మొత్తానికే మా విభాగం హార్ట్ లాంటిది. మా టీం చేసే పని చాలా ముఖ్యమైనది. ప్రపంచంలోని వివిధ దేశాల అతిపెద్ద బ్యాంకులన్నీ మా క్లయింట్సే. వారికి కావలసిన సాఫ్ట్‌వేర్ తయారు చేయడం, ఆ సాఫ్ట్‌వేర్ అమలు చేయడంలో మొదట్లో వచ్చే సమస్యలకు, సందేహాలకు విసుగు లేకుండా పరిష్కారం వెతికి వాళ్ళకి బోధపరచటం మేము చేసే ముఖ్య విధులు. ఈ పని కోసం మేము దాదాపు ప్రపంచంలోని మా క్లయింట్‌గా ఉన్న ప్రతి బ్యాంక్‌లోని రూల్స్, రెగ్యులేషన్స్, విధి విధానాలను క్షుణ్ణంగా పరిశీలించి కూలంకుషంగా అవగాహన ఏర్పరచుకోవాల్సుంటుంది. మా సాఫ్ట్‌వేర్ లోడ్ చేశాక ఆయా బ్యాంకులకు వచ్చే సమస్యలను పరిష్కరించటం కూడా మా పనే. దీనికి పగలు రాత్రిళ్ళు అనేక దేశాల నుంచి ఫోన్‌లొస్తాయి. టీంలోని జూనియర్స్ ఒక లెవెల్ వరకు ఆ సమస్యలను పరిష్కరించగలిగినా, మేజర్ సమస్యలను కాస్త అనుభవం ఉన్నవారే పరిష్కరించగలరు. నాకీ పని చాలా ఛాలెంజింగ్‌గా ఉంది. అతి స్వల్ప కాలంలోనే ఈ పనిలో ఆరితేరాను. నేను అమ్మావాళ్ల దగ్గర ఉన్నప్పుడు నాలో నేను గమనించని గుణాన్ని ఇప్పుడు గమనించగలుగుతున్నాను. ఏదైనా ఛాలెంజ్‌లను ఎదుర్కొనే మనస్తత్వం నాలో బాగా ఉంది. పోటీ పడే తత్వం కూడా నాలో ఎక్కువే. అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో నాకు పోటీ పడే అవసరం రాలేదు. ఛాలెంజ్‌లు అసలే ఎదురవ్వలేదు. ఆ నివాస్ పుణ్యమా అని నాలోని ఈ ప్రత్యేక లక్షణం వెలిగొచ్చింది. పని, పని, పని. పనిలో నా కమిట్మెంట్‌కి రెడ్డి చాలా ఆశ్చర్యపోయేవాడు. ఫారిన్ బ్యాంకులు పనిచేసే టైం సాధారణంగా మనకి రాత్రి వేళలు అయ్యుంటాయి. ఏ రాత్రైనా, ఏ సమయంలో అయినా ప్రతి సమస్యను స్వయంగా పరిష్కరించాలి అనే నా పట్టుదల నన్ను అనతి కాలంలోనే అందరూ గుర్తించేలా చేసింది. వారానికి 3 సార్లు ఇందిరగారికి ఫోన్ చేసి మాట్లాడే ఆనవాయితీ మాత్రం క్రమం తప్పకుండా పాటిస్తున్నాను. ఇందిరగారు, అమ్మావాళ్ళు ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉండడం వలన నా విషయాలు, క్షేమ సమాచారాలు క్రమం తప్పకుండా వాళ్ళకి తెలుస్తూ ఉండడంతో వాళ్ళకి నా పట్ల ఆదుర్దా తగ్గింది. మొదటి నెల జీతం నా అకౌంట్లో పడగానే నాకు ప్రపంచాన్ని గెలిచినంత సంతోషం కలిగింది. ఒక్క 10,000 మాత్రం నా ఖర్చులకి ఉంచుకొని మిగిలింది మొత్తం నా అప్పులో జమ చేసుకోమని ఇందిరగారికి పంపేశాను. ఆవిడ వద్దన్నా నేను వినిపించుకోలేదు. ఉద్యోగంలో చేరి క్రమంగా 6 నెలలు గడిచాయి. ఇదే సమయంలో ఒకసారి ప్రముఖ అమెరికన్ బ్యాంకుకి మేం అందజేసిన సాఫ్ట్‌వేర్‌లో పెద్ద సమస్య వచ్చింది. ఆ బ్యాంకు సిబ్బందిలో ఒకరు తెలియక చేసిన పొరపాటు వలన సిస్టమ్స్ హ్యాంగ్ అయిపోయాయి. అదృష్టవశాత్తు ఆ రోజు శుక్రవారం. శని, ఆదివారాల్లో ఆ సమస్యని మేం పరిష్కరించి తీరాలి. లేకపోతే మా కంపెనీకున్న మంచి పేరు పొయ్యే ప్రమాదం ఉంది. నిజానికి అందులో మా తప్పేమీ లేదు. ఆ బ్యాంకులోని సిస్టమ్ ఇంజినీర్ మేమిచ్చిన కమాండ్‌ని సరిగ్గా అమలు చేయలేదు. మా రెడ్డి గారితో సహా అందరూ ఆందోళనకి గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం సిస్టమ్ ముందు కూర్చున్న నేను ఒక్క వాష్‌రూమ్‌కి వెళ్ళడానికి తప్ప నా సీట్లో నుంచి కదలలేదు. మా టీంలోని అతి కొద్దిమంది సభ్యులు మాత్రమే వంతుల వారీగా నాతో ఉండి నాకు సహకరిస్తున్నారు. రెడ్డి అయితే నాకు తన ఇంటి నుంచి క్యారేజీ తెప్పించాడు. ఎట్టకేలకు
ఆదివారం రాత్రి అంటే తెల్లవారితే సోమవారం అనగా నేను ఆ సమస్యను అధిగమించి దానికి ఒక పరిష్కారం చూపగలిగాను. అటు మా క్లయింట్ బ్యాంకు, ఇటు మా తోటి టీం మెంబర్స్ ఆనందంతో డాన్స్ చేశారు. ఒకరినొకరు కౌగలించుకొని ఏడ్చేశారు కూడా. మా కంపెనీ లోకల్ హెడ్ ఆస్ట్రేలియన్. స్టీవ్ అతని పేరు. ఆయన నాకు స్వయంగా షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందనలు తెలిపారు. అప్పటికప్పుడు నాకు నా జీతంలో 30% శాలరీని హైక్ అనౌన్స్ చేశారు. నాకు చాలా సంతోషం కలిగింది. జీతం పెంచినందుకు కాదు, నా శ్రమకు గుర్తింపు లభించింది. నా ప్రతిభ గౌరవించబడింది. నాకు తర్వాత 2 రోజులు ఆఫ్ ప్రకటించారు. నేను కూడా ఇంటికి వెళ్లి హాయిగా నిద్రపోయాను. సోమవారం సాయంత్రం మెలకువ వచ్చింది. స్నానం చేసి వేడివేడి కాఫీ తాగుతూ ఫోన్ తీశాను. నన్ను అర్జెంటుగా ఆఫీస్‌కి రమ్మని మెసేజ్ ఉంది. మెసేజ్ ఇచ్చింది స్వయానా మా బాస్ స్టీవ్. మళ్ళీ ఏమైందో అన్న కంగారుతో హడావిడిగా రెడీ అయి ఆఫీస్‌కి పరిగెత్తాను. ఆఫీస్‌లో అడుగుపెట్టగానే ఒక్కసారిగా ఫ్లవర్ బ్లాస్టర్స్ పేలి మొహాన పూల వర్షం కురిసింది. నా తోటి సభ్యులందరూ పూలగుత్తులు చేతికందిస్తూ అభినందనలు తెలియచేస్తున్నారు. చివరికి స్టీవ్ ముందుకొచ్చి అందరినీ ఆగమని చెయ్యెత్తి సైగ చేశాడు. మిస్ సవిదా, నా పేరు ఆయన అలాగే పలుకుతాడు. మన క్లయింట్ అయిన అమెరికన్ బ్యాంక్ మీకు తమ కార్యాలయంలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా అవకాశం ఇస్తూ ఆఫర్ ఇచ్చింది. లైఫ్లో బెస్ట్ ఆపర్చునిటీస్ మనం కావాలనుకున్నప్పుడు రావు. అవి వచ్చినప్పుడే మనం హస్తగతం చేసుకోవాలి. మీరు ఈ ఆఫర్కి ఓకే అంటే మరో నెల లోపల మిమ్మల్ని యుఎస్ పంపుతాం. పాస్పోర్ట్ వగైరాలన్నీ మన కంపెనీయే ఏర్పాటు చేస్తుంది అని చెప్తూ ఉన్నాడు స్టీవ్. నేను ఎదురు చూడని అవకాశం ఇది. నా ప్రతిభ నా ఎలలను చెరిపేస్తూ నా ప్రపంచ పరిధిని విస్తృతం చేస్తూ పోతోంది. ఇక్కడితో ఆగడమా? ముందుకు వెళ్ళడమా? నాకు చటుక్కున గోకుల్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆకాశంలో విహంగంలా స్వేచ్ఛగా నీ రెక్కలు విప్పార్చి ప్రపంచాన్ని చూడు అన్న అతని మాటలు మనసులో స్ఫురించాయి. మరో ఆలోచన లేకుండా యుఎస్ వెళ్ళడానికి నా సంసిద్ధతను తెలియజేశాను. అతని మాటలు నాకు ఎప్పుడూ శిరోధార్యాలే. నా ఈ విజయాన్ని, నా జీవితంలో ఆ విజయం తీసుకువచ్చిన మరో మలుపుని ఇందిరగారితో పంచుకున్నాను. ఆవిడ ఎంతో సంతోషించారు. ఆ వార్త గోకుల్‌కి తెలియజేయమని చెప్పాను. అలాగే సవిత, తప్పకుండా వాడికి చెప్తాను. ప్రస్తుతం వాడిక్కడే ఉన్నాడు అన్నారు. ఆవిడ గోకుల్‌కి ఫోన్ ఇస్తానని అనలేదు, నేను ఇవ్వమని అడగనూ లేదు. రోజులు క్షణాలుగా పరుగులు తీశాయి. నేను న్యూయార్క్ చేరుకున్నాను. అక్కడ నా వసతి సౌకర్యాలన్నీ కంపెనీ, నా క్లయింట్ బ్యాంకులే చూసుకున్నాయి. అంత పెద్ద బ్యాంకులో అంత పెద్ద పదవి రావడం నా అదృష్టమనే భావించుకున్నాను. ఒళ్ళు వంచి పనిచేస్తూ నా చిరకాల వాంఛ అయిన ఎంబీఏ చదవడానికి నిర్ణయించుకున్నాను. నా సంపాదనలో ఎక్కువ భాగం సేవింగ్స్ చేసుకుంటూ ప్రముఖ బిజినెస్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో సీట్ సాధించాను. మరోపక్క నా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంచే కొత్త కంప్యూటర్ కోర్సులు కూడా చేస్తున్నాను. పగలు రాత్రి తేడా లేకుండా కాలంతో పోటీ పడ్డాను. ఎంబీఏతో పాటు ఎంఎస్ డిగ్రీ అత్యధిక మెరిట్తో సాధించాను. నా మెరిట్‌కి, నేను సమర్పించిన ప్రాజెక్ట్‌కు నాకు అతిపెద్ద బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పోస్ట్ వచ్చింది. సంవత్సరానికి $2,00,000 జీతంతో ఈ పోస్ట్‌ని ఆఫర్ చేశారు. సంవత్సరం పాటు ఈ ఉద్యోగం చేశాక నా విద్యాదాహం తీరింది. నేను ఎక్కుతున్న నిచ్చెనలో ఆఖరి మెట్టు చేరుకున్నాను అనిపించింది. నా ఈ ఎదుగుదలకు కారకులైన వారిని కళ్ళారా చూసుకోవాలి అనిపించింది. మీరు తీర్చిదిద్దిన ఈ మట్టి బొమ్మ ఇప్పుడు ఎలా ఉందో చూడండి అని వారికి చూపించాలనే కోరిక నా మనసుని తట్టిలేపింది. అందుకే 3 నెలలు సెలవు పెట్టి ఇండియా తిరిగొచ్చాను. ఆసువుగా నా మనసులోని కథను, వ్యధను చెప్పుకుపోతున్నాను నేను. దిండుని ఒళ్ళో పెట్టుకుని చెంపకు చెయ్యి ఆనించి మంచం మీద కూర్చొని ఈ కథంతా వింటున్న లత కళ్ళల్లో కుంకుడు గింజలంత కన్నీళ్లు. నన్ను ఒక్కసారిగా చుట్టేసింది. ఒంటరిగా ఎంత సాహసం చేయడానికి తలపెట్టావే? దాన్ని ధైర్యమనాలా, మొండితనమనాలో నాకు తెలియడం లేదు. కానీ ప్రపంచ విజేతవే నువ్వు. నీ ఫ్రెండ్‌ని అవ్వడం కేవలం నా అదృష్టం అంటోంది లత. నేను సున్నితంగా దాని వీపు మీద రాశాను. నీ మొహం లత! ఆ మాట నేననాలి. అది సరే గాని సవి, ఇంతకీ ఈ గోకులేమంటాడే? ఈ 7 ఏళ్లలోనూ మీరు మళ్ళీ మాట్లాడుకోనే లేదా? విచిత్రంగా చూస్తూ అడిగింది. నేను లేదన్నట్టు తలూపాను. ఇదేం పిచ్చితనమే నీకు? అతనికి నువ్వంటే ఇష్టం ఉంది అనిపించినప్పుడు
నువ్వే నీ మనసు విప్పి చెప్పేస్తే సరిపోయేదిగా అనడిగింది లత. అలా చెప్పడానికి నాకు అర్హత ఉండాలిగా లత. చాలాసార్లు నా మనసులోని మాటలు పెదవి చివరి వరకు వచ్చి కూడా అతి ప్రయత్నం మీద ఆపుకోగలిగాను. అప్పటికే ఒకసారి ప్రేమ అనుకొని ఒకరితో ఇల్లు విడిచి వెళ్ళిపోయి ఉన్న ఆడపిల్లను నేను. అవకాశం దొరకగానే అయ్యో పాపం అన్నందుకు నాకే ప్రేమ ప్రపోజ్ చేస్తుందా అని గోకుల్ నవ్వుకుంటాడేమో అనే సందేహం, ఒక రకమైన ఆత్మన్యూనతా భావం నన్ను పెదవి విప్పనివ్వలేదు. ఒకరి పట్ల కలిగిన జాలిని, స్నేహాన్ని ప్రేమ అనుకుని పొరబడుతున్నానేమో అనే భయంతో కూడా పెదవి విప్పలేకపోయాను. తల వంచుకొని చెప్తున్న నన్ను చూసి లతకి జాలేసినట్లుంది. ఓసి పిచ్చి! పోనీ అలాగే అనుకుందాం. అయితే నువ్వు అనుకున్నది సాధించే వరకు ఆ గోకుల్ పెళ్లి చేసుకున్నా నీకు తెలియనివ్వద్దు అన్న కండిషన్ ఎందుకు పెట్టావు అనడిగింది. అతని మనసులో నా పట్ల ఉన్న భావం ఏమిటో నేను తెలుసుకోలేకపోయాను. కానీ నా మనసులో గోకుల్ పట్ల 100% ప్రేమ కలిగింది. ఆ ప్రేమ అతను ఎదురుపడినప్పుడల్లా శతసహస్ర రెట్లుగా పెరుగుతూనే ఉంది. ఆ స్థితిలో గోకుల్ ఒకవేళ వేరే వారినెవరినైనా పెళ్లి చేసుకొనుంటే, ఆ విషయం నాకు తెలియజేసి ఉంటే, ఖచ్చితంగా నా గుండె పగిలి ముక్కలయ్యుండేది. నా ఆశ, ఆశయం అన్నీ గాలికి కొట్టుకుపోయేవి. అతని వివాహ వార్తకు నేను మనస్ఫూర్తిగా సంతోషించలేకపోయి ఉండేదాన్ని. అందుకే చెప్పొద్దన్నాను అన్నాను నేను. నీ తలకాయ్! నీకు తెలివితేటలు చాలా ఉన్నాయి కానీ, అవి సుఖపడ్డానికి పనికొచ్చే తెలివితేటలు మాత్రం కావే. నీ మాటలతో విసుగు చెంది అతను ఒకవేళ ఈ పాటికి వేరే వారిని పెళ్లి చేసుకొనుంటేనో అనడిగింది లత. సంతోషంగా ఇద్దరినీ విష్ చేస్తాను. నా మనసు ఇప్పుడు పరిపక్వత సాధించింది. నా మనసులో నా పట్ల, నా ప్రేమ పట్ల పరిపూర్ణ విశ్వాసం ఏర్పడింది. నా మాటలు వింటూ లత కళ్ళు పెద్దవిగా చేసి 2 నిమిషాల పాటు నన్ను చూసింది. వెంటనే నన్ను కౌగలించుకుంది. నీ మనసు సాధించిన పరిపక్వత గోకుల్ వేరే పెళ్లి చేసుకున్నా సంతోషించి అభినందనలు తెలియచేయడంలో కాదే పిచ్చిసవి. నీ మనసులో బాధను పైకి కనబడనివ్వకుండా చిరునవ్వుతో దాన్ని సంతోషంగా కనబడేట్టు చేయడంలో పరిపక్వత సాధించింది. మనిద్దరం చిన్నప్పట్నుంచి కలిసిమెలిసి పెరిగిన వాళ్ళం. నా దగ్గర దాచిపెట్టాలనే నీ లౌక్యాలు పనిచెయ్యవు. ఇంతకీ నువ్వు వస్తున్నట్టు అమ్మా వాళ్ళకి, ఇందిరా ఆంటీ వాళ్ళకి ఎందుకు తెలియచెప్పలేదు అనడిగింది లత. లత మాటలకు చిరునవ్వు నవ్వాను. నా వాళ్ళని అందర్నీ కలుసుకోవాలని నా మనసు ఆతృతపడింది లత. ఇందిరగారిని, గోకుల్ని, ముఖ్యంగా సులోచనమ్మని కూడా కలుసుకోవాలి. వీళ్ళంతా నా జీవన గమనంలో నేను ముందుకు నడవడానికి దారి ఏర్పరిచిన దేవతలు. చెప్పకుండా రావడంలో మాత్రం పెద్ద రహస్యమేమీ లేదు. అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తాలనే కోరిక, అంతే. అన్న నా మాటలకి ఒక్క విషయం అడుగుతాను, నిజం చెప్తావా అనడిగింది లత. నేను ఇప్పటివరకు జీవితంలో చాలా విషయాలు నిజాలనే చెప్పాను లత. ఇప్పుడు తప్పకుండా నిజమే చెప్తాను. ఏంటో అడుగు అన్నాను. ఇన్ని సంవత్సరాల నీ కఠోర తపస్సులో ఆ నివాస్‌గాడి మీద నీకెప్పుడూ కోపం రాలేదా? వాడిని అధఃపాతాళానికి తొక్కెయ్యాలని కసి కలగలేదా అనడిగింది లత. ఆమె ప్రశ్నకు నా మనసు కలుక్కుమంది. కాని వెంటనే నా పెదవులపై చిరునవ్వు విరిసింది. వాడి ఊరు నుంచి ఒక చేత్తో సులోచనమ్మ చెయ్యి పట్టుకుని, రెండో చేత నా చెప్పులు పట్టుకుని దిక్కుతోచకుండా పారిపోయే సమయంలో కూడా, ఆ తర్వాత కూడా నా మనసులో వాడి పట్ల భీకరమైన కోపం, వాడి నాశనం చూడాలన్నంత ప్రతీకార వాంఛ చెలరేగాయి. వాడి నాశనం కోసమే నేను అయిన వారందరికీ, చివరికి కన్న తల్లిదండ్రులకి కూడా దూరంగా ఉండి, నా జీవితాన్ని నేనే పెద్ద పందెంగా ఒడ్డి మరీ బతుకుజూదం ఆడాను. ఆ దేవుడు నాకు గోకుల్, ఇందిరగారి రూపంలో తారసపడి నన్ను సవ్యమైన దారిలో ముందుకు నడిపించారు. నేను యుఎస్ వెళ్ళిన తర్వాత ఆ నివాస్ గురించిన ఆలోచనలే నా మనసులోకి రాలేదంటే నమ్ముతావా నువ్వు? అనుక్షణం నన్ను నేను మెరుగుపరుచుకుంటూ, నన్ను నేను ఉత్తేజపరుచుకుంటూ, నా వికాసం కోసం ముందుకి ఉరకలు వేసుకుంటూ పోయాను. నిజానికి నా ఈ అభివృద్ధికి, ఉన్నతికి కారణం ఆ నివాసే. నా అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకోబోయిన దుర్మార్గుడు వాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో, అసలు బతికున్నాడో లేడో కూడా తెలుసుకోవాలనే కోరిక, ఆసక్తులు నాకు లేవు. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఆచరణలో పెట్టే సమయం వచ్చింది. ఈసారి నా అనుకునే ఆత్మీయులు అందరితో నా ఆలోచనలు పంచుకోవాలని తీవ్రంగా కోరుకున్నాను. అందుకే వచ్చాను.
అన్న నా మాటలకి లత నా మొహంలోకి తేరిపార చూసింది. మరుక్షణం నా చేతులు పట్టుకుని ఊపేసింది. మానసికంగా ఎంత పరిణితి సాధించావే నువ్వు? నువ్వు ఆశించిందే జరిగింది. నీ ఎదుగుదల, పట్టుదల ఆ నివాస్‌గాడి పతనానికి మెట్లు వేశాయి. సులోచనమ్మ జరిగిన విషయమంతా పోలీసులకి చెప్పేయడంతో వారి ఇంటరాగేషన్ తట్టుకోలేక వాడు తన ఊరుని, తన వాళ్ళందర్నీ వదిలేసి పారిపోయాట. ఇప్పటివరకు అయిపు లేడట. శివరావ్ అంకుల్ మొన్నటి వరకు వాడి ఆచూకీ పట్ల గట్టి నిఘా పెట్టారట. వాడికి సపోర్టుగా వాడి కులం వాళ్ళు కూడా నిలబడలేదు సవి. అందరూ వాడిని చీకొట్టారు. అది చాలదు వాడికి. ఒక అనామకుడిగా వాడిప్పుడు ఎక్కడ బతుకుతున్నాడో ఏమో! ఇంతకీ ఇప్పుడు నీ ప్లాన్ ఏమిటో చెప్పు. చాలా ఉత్సాహంగా ఉంది అంటూ లత నన్ను తొందర చేసింది. లత మాటలకు నవ్వుతూ టైం చూశాను. రాత్రి 2 గంటలు దాటింది. మై గాడ్! నా చరిత్ర చెప్పడంలో నేను ఆ రాత్రి డిన్నర్ కూడా మర్చిపోయాను. నాతో పాటు లతని పస్తు ఉంచేశాను పాపం అనుకున్నాను నేను. ఇప్పుడు టైం ఎంతయిందో చూడు రాక్షసీ! 2 దాటిపోయింది. ఈ పూట నాతో పాటు నీకు తిండీ తిప్పలు లేకుండా చేశాను. సారీ అంటూ గిల్టీగా అన్నాను. హా! ఒక్క పూట తినకపోతే ప్రాణాలేం పోవులే సవి. అసలు నిన్ను ఇంత పెద్ద హోదాలో చూడగానే నాకు కడుపు నిండిపోయింది తెలుసా? ఇంతకీ రేపు మన ప్లానేమిటి? ముందు మీ ఇంటికి వెళ్ళడమేనా? ఎన్నింటికి వెళ్దాం? అని ఎక్సైటింగ్‌గా అడుగుతోంది లత. దాని కళ్ళు మెరుస్తున్నాయి. ప్రస్తుతం మనం హాయిగా పడుకొని కాసేపు నిద్రపోదాం. తెల్లారి 7 గంటలకిద్దరం రెడీ అవుదాం. అప్పుడు చెప్తాను మనం ఎక్కడికెళ్ళాలో. అప్పటి వరకు సస్పెన్స్ అని లతని టీజ్ చేస్తూ చెప్పాను. ఓసిని! నీ సస్పెన్స్‌లకి ఇంకా తెరదించలేదా? సరే నువ్వు చెప్పినట్టే కానీ అంటూ ఆ రాత్రికి హాయిగా నిద్రపోయాం. సంవత్సరాల తరబడి నాలో ఘనీభవించిన మౌనం ఈ రోజు లత సమక్షంలో కరిగి హిమనదిగా పారింది. నా మనసు తేలికగా హాయిగా ఉంది. తెల్లవారి 6 గంటలకు మెలకువ వచ్చింది. లత అప్పటికే లేచి బ్రష్ కూడా చేసేసుకుంది. వాళ్ళ అత్తగారు తమ డ్రైవర్‌తో లత బట్టలు, మిగిలిన అవసరమైన వస్తువులు ఇచ్చి పంపారట. నేను కూడా లేచి చకచకా రెడీ అయ్యాను. ఇద్దరం కాఫీ తాగి క్యాబ్ ఎక్కేశాం. డ్రైవర్‌కి మా ఇంటి అడ్రస్ చెప్పాను. అతను కారు ముందుకి దూకించాడు. కారు అరగంటలో మా ఇల్లు ఉన్న లొకాలిటీకి చేరుకుంది. నా గుండెలు ఉద్విగ్నతతో వేగంగా కొట్టుకుంటున్న చప్పుడు నాకు బయటకి వినపడుతోంది. ఆకుపచ్చ బిల్డింగ్ దాటి కుడివైపు మలుపు తిరిగి మరో 5 నిమిషాల పాటు ముందుకు వెళ్తే మా ఇల్లొచ్చేస్తుంది. చూస్తుండగానే మా కారు ఆ బిల్డింగ్ దాటి మా ఇల్లు ఉన్న వీధిలోకి మలుపు తిరిగేసింది. ముందుకు వెళ్తోంది. అదిగో రాజసంగా గేటుకి అటూ ఇటూ ఉన్న పోక చెట్లతో ఠీవిగా కళగా నిలబడి ఉన్న ఇల్లు మా ఇల్లే. నా మదిలో అలజడి మరింత పెరిగింది. లత అది గమనించినట్లు నా చెయ్యి తన చేతిలోకి తీసుకుని గట్టిగా పట్టుకుంది. కారు మా ఇంటి గేటు ముందు ఆగింది. ఇద్దరం కారు దిగాం. నేనెంతిస్తున్నానో కూడా చూసుకోకుండా డ్రైవర్ చేతిలో నోట్లు పెట్టాను. మా ఇల్లు అలాగే కళకళలాడుతూ ఉంది. ఇంటి ముందు చక్కటి రంగవల్లి తీర్చిదిద్ది ఉంది. గుమ్మాలకి తోరణాలు, పూలమాలలు కట్టి ఉన్నాయి. ఈరోజు ఏమైనా విశేషమా? ఏదైనా పండగ? లతవైపు అయోమయంగా చూశాను. లత కూడా ఆశ్చర్యపోయింది. ఏమో తెలీదన్నట్లు భుజాలెగరేసింది. కాలింగ్ బెల్ కొట్టాను. ఎవ్వరూ రాలేదు. తలుపు మెల్లగా తోశాను. తెరుచుకుంది. లోపలికి అడుగులు వేశాను. ఎవ్వరూ కనపడలేదు. ఇద్దరం హాల్లోకి నడిచాం. మా ఇల్లు ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి? నాకు అర్థం కాని ఆందోళన మొదలయ్యింది. ఇంతలో ఒక్కసారిగా మంగళవాయిద్యాలు మోగాయి. హాల్లో నిలబడి ఉన్న మా ఇద్దరిపై మేడమీద బాల్కనీలోనించి చేమంతి, బంతిపూల రేకుల వర్షం కురిసింది. నాకు ఆశ్చర్యమేసింది. మేడమెట్లపై నుంచి దిగుతూ హరిగో మా అమ్మా నాన్న. వేగంగా 2 మెట్లు ఒక్కో అంగలో ఎక్కుతూ మెట్ల మీదకి ఉరికాను. అమ్మా నాన్నలు మెట్ల మధ్యలో ఉండగానే వాళ్ళిద్దరినీ హత్తుకుపోయాను. అమ్మ నన్ను తన గుండెలకి పొదవి పట్టుకుంది. అలాగే మెట్టు మీదకి జారి కూర్చుంది. నేను అమ్మ ఒడిలో తలపెట్టుకుని అమ్మకన్నా ఒక మెట్టు కింద కూర్చున్నాను. మా తల్లి మా ఇంట మళ్లీ కాలు పెట్టింది. మా ఇల్లు కళకళలాడింది. శ్రీ మహాలక్ష్మిలా నట్టింట కాలు మోపావు సవి. ఎన్నాళ్లకెన్నాళ్లకు. ఇక ఈ ఇంట నువ్వు నడయాడడం నేను నా కళ్ళతో చూడలేననుకున్నాను సవి
అంటూ అమ్మ నా మొహమంతా ముద్దులతో నింపేస్తోంది. అమ్మ పెదవుల స్పర్శ నాలో ఏదో భావాన్ని కరిగిస్తున్నాయి. నా మనసంతా కరిగి నీరై పారుతోంది. నాన్న నన్ను తన కళ్ళారా గర్వంగా చూసుకుంటూ అమ్మ పక్కనే కూర్చున్నారు. నిన్ను చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉందిరా తల్లీ అంటున్న నాన్న గొంతు బొంగురుపోయింది. నేను నాన్నగారి చెయ్యి అందుకొని అందులో మొహం దాచుకున్నాను. మా సవి తల్లి మా ఇంటికి తిరిగి వచ్చేసిందా? మా బంగారు తల్లి మా ఇంటి గడప తొక్కిందా? అంటూ మా బాబాయ్ సూర్యనారాయణ రెండు చేతులూ చాపి కళ్ళల్లో నీళ్లతో మా దగ్గరకొచ్చి నన్ను దగ్గరికి తీసుకున్నారు. బాబాయ్ అంటున్న నా నోట మాట రాలేదు. ఏంటిది? నేనందర్నీ ఆశ్చర్యచకితులని చేద్దామంటే ఇక్కడ కథ రివర్స్‌లో ఉందేంటి? నేను ఈరోజు మా ఇంటికొస్తున్నట్టు వీళ్ళకెవరు తెలియచేశారు? నేను లత వైపు అనుమానంగా చూశాను. లత తన రెండు చేతులతో రెండు చెవులు పట్టుకొని సారీ అన్నట్టు చూసింది. ఇదండి సంగతి. గోకుల్, సవిత కలిసిపోతారు అని అందరూ ఎదురుచూస్తున్నారా? వాస్తవానికి ఈరోజు లాస్ట్ ఎపిసోడ్ అని చెప్పున్నాను. కానీ వీడియో లెంత్ కొంచెం పెరిగిపోవడంతో ఇంకొక భాగానికి పోస్ట్‌పోన్ చేయాల్సొచ్చింది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో గోకుల్ నిజంగా సవిత కోసం ఇన్ని సంవత్సరాలు ఎదురుచూశాడా? పెళ్లి చేసుకోకుండానే ఉన్నాడా? నెక్స్ట్ ఎపిసోడ్‌లో అన్నా కలుసుకుంటారా లేదా అనేదంతా మీరు వినొచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు భాగాల లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అలాగే ప్లేలిస్ట్ లింక్ కూడా ఇచ్చాను. ముందు భాగాలన్నీ తప్పకుండా వినడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.